రంజాన్ చుట్టీలు వచ్చినాయి. చుట్టీలు వచ్చినా కానీ ఏం ఫాయదా లేదు. ఎందుకంటే నిన్న నాకు డ్యూటీ ఇచ్చారు, మళ్ళీ ఇవాళ డ్యూటీ ఇచ్చారు. హాఫ్ డే ఫినిష్ చేసుకొని రూమ్కి వచ్చేసిన. వచ్చిన తర్వాత టైం ఉంది కదా అని చెప్పేసి ఎమిరేట్స్ టవర్స్ దగ్గరికి ఫ్యూచర్ మ్యూజియం ఇవి రెండు చూద్దామని చెప్పేసి వెళ్తున్నా. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడనే ఉన్నా, మీకు చూపిస్తా. సో ఈ వాకింగ్ చేస్తూ ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా అనిపిస్తుందో చూస్తాం. ఫైనలీ వచ్చేసిన మనం దుబాయ్ ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం. ఇది దుబాయ్లో షేక్ జద్ రోడ్లో ఎమిరేట్స్ టవర్ దగ్గర అండ్ డిఎఫ్సికి దగ్గరలో ఉంటుంది. అయితే బిల్డింగ్ చూస్తున్నారు కదా మీరు, దానిపైన అరబీ అక్షరాలతో రాసిర్రు. కానీ ఏం రాశారు అని చెప్పేసి అడిగితే నాకు తెలియదు ఏం రాసిర్రు. లోపలికి పోయి చూపిస్తామంటే ఆ టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది, నేను అందుకే టికెట్ తీసుకోలేదు, బయటకు వచ్చి చూపిస్తున్నా. ఇక్కడ ఇంకో లొకేషన్ మంచిగా ఉంటుంది. ఇక్కడ పైన ఎమిరేట్స్ టవర్ ఉంటుంది, అక్కడ నుంచి ఒక లొకేషన్ మంచిగా ఉంటుంది. కానీ అక్కడ సెక్యూరిటీ అలౌడ్ ఇవ్వలేడు, అందుకే నేను వెళ్ళలేదు. ఇక కిందికి వచ్చేసి ఇక్కడ నుంచి చూపించేస్తున్నా మీకు. బిల్డింగ్ వచ్చేసి ఈ 2022లో ఓపెన్ చేశారు. ఈ బిల్డింగ్ లోపల ఎలా ఉంటుందంటే దుబాయ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తారు ఇక్కడ. అంటే గాలిలో వెళ్ళే ట్యాక్సీస్, రోబోట్స్, ఫ్యూచర్లో దుబాయ్ ఎలా మారబోతుంది అనేది లోపల డీటెయిల్గా చూపిస్తారు. సింబల్ చూస్తున్నారు కదా, సేమ్ మన చంద్రబాబు నాయుడు విజయం అనేది అని చూపిస్తాడు. అట్లనే ఇక్కడ దుబాయ్లో షేక్ చూపిస్తాడు. ఈ సింబల్కి అర్థం 3 వర్డ్స్ వస్తాయి, WVL. డబుల్ అంటే విన్, వి అంటే విక్టరీ, ఎల్ అంటే లవ్. ఫ్యూచర్ మ్యూజియం లోపలికి వచ్చేసిన. లోపలంటే ఇది ఫ్రీ, కింది భాగం మాత్రమే. ఆ పైన అక్కడ కనిపిస్తుంది కదా పైన, అక్కడ టికెట్ ఉంటే మాత్రమే ఎంట్రీ చేస్తాడు లోపలికి వెళ్ళడానికి. ఇది కింది భాగం, ఇది ఫ్రీ అన్నట్టు. ఇక్కడ ఎవరైనా వచ్చి వెళ్ళచ్చు. అలాగే ఇక్కడ కింద ఏమేమో ఫ్యూచర్ మ్యూజియం సంబంధించిన వస్తువులు అమ్ముతున్నారు. ఈ సింబల్ చూస్తున్నారు కదా, ఇది అరబ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఇలా కట్టె పట్టుకొని. ఇలా స్టాచ్యూ ఉంది. ఈ పొజిషన్ ఎక్కడి నుంచి అంటే ఎమిరేట్స్ టవర్ ముందు నుంచి ఈ పొజిషన్లో నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఇక్కడ మీకు జెండాలు కనిపిస్తున్నాయి కదా, ఒకటి యుఏ జెండా, ఇంకోటి ఒమన్ జెండా, ఇంకోటి బైరన్ది ఉంది. నెక్స్ట్ మీకు చూపించేది ఈ డిఎఫ్సి బిల్డింగ్. ఇదే అండి డిఐఎఫ్సి బిల్డింగ్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ అని చెప్పేసి అంటారు దీన్ని. అలాగే గేట్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ బిల్డింగ్ ముందు ఒక ఇంగ్లీష్ మూవీ తీసిర్రు. అది ఏదంటే మన మిషన్ ఇంపాసిబుల్ అనుకుంటా, టామ్ క్రూజ్ది. అయితే ఇక్కడ నుంచి రన్ చేసుకుంటూ వస్తాడు, వెనకాల దుమ్ము ఇట్లా వచ్చేస్తుంది. ఆ వీడియో నేను ఇక్కడ పెడతా చూడండి. ఇదే అది, ఇది ఎమిరేట్స్ టవర్ డిఎఫ్సికి అపోజిట్లో ఉంటుంది. ఇది ఆ పక్క చూసుకుంటే ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం చూపించేసాయి ఆల్రెడీ. అయితే ఈ టవర్ అయ్యే ట్విన్స్ టవర్స్ రెండు, ఎమిరేట్స్ టవర్ అంటారు, జుమ్మర్ ఎమిరేట్స్ టవర్స్ కూడా అని చెప్పేసి అంటారు. చూసుకుంటే ఫ్యూచర్ మ్యూజియం మీకు తెలిసిందే, చూసారు ఇప్పటిదాకా. సో ఇది డిఎఫ్సి అయితే దానికి అపోజిట్లోనే మీకు కనిపించేది ఎమిరేట్స్ టవర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం. ఎమిరేట్స్ టవర్ ముంగట ఇక్కడ చిన్న గార్డెన్ ఉంది. ఈ గార్డెన్లో నెమళ్ళు మీరు చూస్తున్నారు కదా, మొత్తం నెమళ్ళే ఉంటాయి. అయితే ఇంతకుముందు ఎమిరేట్స్ టవర్ పక్కన పెద్ద గార్డెన్ ఉంటుండే, ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది నడుస్తుంది. అందువలన ఇప్పుడు ఈ గార్డెన్ చిన్న అయిపోయింది నెమళ్ళకి. ఇది చూసారు కదా, ఇది నెమళ్ళకి అట్టారు గుడారం లెక్క, అక్కడ గుడ్డు బిడ్డు పెడుతుండొచ్చు. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాయి ఇవైతే. ఇది వచ్చేసి షేక్ జద్ రోడ్. నేను ఇప్పుడు మెట్రో స్టేషన్ అక్కడ నుంచి ఇటువైపుకి క్రాస్ చేసి ఇటువైపుకి వచ్చిన. అది ఇక్కడ నుంచి మీకు ఒక లొకేషన్ చూపిస్తా, అదిరిపోతుంది చూడండి. ఆ మెట్రో స్టేషన్ నుంచి మెట్రో అలా బయటకు వచ్చేసి ద ఫ్యూచర్ మ్యూజియం నుంచి వెళ్తూ ఉంటే ఆ వ్యూ అనేది అదిరిపోయింది. సో మీకు కూడా ఈ వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి.